చేద్దామని ఒక తపన ఉంటుంది. ఆ బాటలో ఎప్పుడైనా ఈ ఈ బిగ్ నేమ్, ద సో కాల్డ్ బిగ్ ఫ్యామిలీ, సెలబ్రిటీ స్టేటస్, అది ఎప్పుడైనా అడ్డు అనిపించిందా నీకు? అంటే వాజ్ ఇట్ కమింగ్ ఇన్ యువర్ వే? అడ్డు అని అనలేం ప్రేమ, బికాస్ టుడే ఐఎమ్ ఆల్సో హూ ఐఎమ్ బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ మూలానే మనం కొన్ని చేయగలము, చేద్దాము అనే ఒక ధైర్యం ఉంటుంది మనకు, ఆ సపోర్ట్, ఆ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను సినిమాలో నటించాలి అనే ఒక ఆశ వచ్చింది. అది కన్నా బ్యాక్గ్రౌండ్ లేకపోతే చాలా కష్టం. ఐ వోంట్ ఈవెన్ డేర్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ బికాస్ నాన్నగారు ఈజ్ హూ హీ ఈజ్. ఐ నో దట్ I can get into acting and I will only do what I want. Ante. I won't do this, I won't do that, I won't shake my hip this way. Okay. Nik set oka opinions undevi. I can put my foot down and choose what I want to do, which is what I wanted to do. Nenu cheyalchindi anukundi kuda ade, kaani naaku opportunity ivvaledu. Nenu edi padthe adi enduku chestanu. But background moolane naaku aa thoughts vachini, aa dhairya vachindi cheyalani. So background eppudu it is the biggest anda antaru kada. అదేంటి అసలుకి నాకు నాన్నగారు సపోర్టు, నాన్నగారి అండ, దట్ ఈస్ లైక్ హ్యావింగ్, దట్ ఈస్ మై సోర్స్. మనకి యునో ఇట్స్ లైక్ హ్యావింగ్, ఆఫ్టర్ దట్ ఇట్స్ ఓన్లీ గాడ్ ఆర్ యునో దట్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో ఇట్ ఈస్ నెవర్ అన్ అడ్డంక అస్సలు లేదు. బట్ నాన్నగారు కష్టాలు పడ్డారు, మీకంతా ఈజీగా ఉంది అని అనుకుంటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళ లైఫ్లోనూ ఛాలెంజెస్ ఉంటాయి ప్రేమ. నువ్వు రిచ్ ఫ్యామిలీ నుంచి నువ్వు సూపర్ స్టార్ చిల్డ్రన్ అవ్వు, లేదా నువ్వు ఏమన్నా లైఫ్కి అనేది కొన్ని లెసన్స్ ఉంటాయి కదా మనం నేర్చుకోవాలి అని, అవి అంతా అందరికీ ఉంటాయి వాళ్ళకి. బట్ అట్ ద సేమ్ టైం నేను చెప్పాల్సింది డెఫినెట్గా ఐ హ్యావ్ టు బీ ఆనెస్ట్ ఇస్ వీఆర్ బ్లెస్డ్, రియలీ బ్లెస్డ్ టు బీ బార్న్ ఇన్ అ ఫ్యామిలీ లైక్ దట్. అండ్ నాట్ జస్ట్ అ బిగ్ ఫ్యామిలీ బట్ lovely human being. My father is not because he's a star or a pedda family lo nen born ayana, I'm blessed. I'm not talking like that. Ayana oka human being ga untaru, adi it's very special, very simple. asalu enta down to earth ante eppudu ayana naadi naadi ani anru, mandamma mana studio, mana cinema. You know, he doesn't have naadi in his vocabulary. That is a thing. So like you said, we had our own challenges, but our challenges lo nunche kada మనం నేర్చుకుంటాము, అదే కదా ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ట్రూ, వెరీ ట్రూ. అయితే మంజుల, నేను ఇంట్రడక్షన్లో ఒకటి చెప్పాను, చిన్నప్పటి నుంచి కూడా మనసుకు నచ్చిందే చేసేవాళ్ళు. అంటే నాకు నువ్వు చిన్నప్పటి నుంచి తెలీదు, బట్ ఒక 13-14 ఏళ్ళ నుంచి తెలుసు కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. బికాజ్ ఐ నో దట్ ఈ 14 ఏళ్ళగా ట్రావెల్లో కూడా ఐ సీన్ దిస్ ఓన్లీ, దట్ యు నో మంజుల ఆల్వేస్ ఫాలోడ్ హర్ హార్ట్, వాట్ ఎవర్ షీ డిడ్, వేర్ ఎవర్ షీ వెంట్. ఇది అంటే ఇది వ్యక్తిగత జీవితంలో కూడా ఇది నిజమేనా? అంటే చిన్నప్పటి నుంచి రైట్ ఫ్రమ్ యువర్ బోర్న్. సో ప్రేమ, దీన్ని నేను చిన్నప్పుడు ఓకే ఐఎమ్ ఆల్వేస్ ఫాలోయింగ్ మై హార్ట్ అని నేను అనుకోలేదు. బట్ ఇప్పుడు నువ్వు చెప్తుంటే వెన్ ఐ థింక్ బ్యాక్, నో యాక్చువల్లీ ఐ థింక్ ఐఎమ్ సమ్మన్ హూస్ ఆల్వేస్ ఫాలోడ్ హర్ హార్ట్. అంతేనా? ఎందుకంటే ఇంకొకటి నా గురించి ఏంటంటే నాకు ఏం కావాలో చాలా క్లియర్గా తెలుసు. ఫ్రమ్ యాజ్ అ చైల్డ్ నుంచి నాకు సూపర్ క్లారిటీ ఉంది. లైక్ కొన్ని ఏమన్నా ఇన్సిడెన్సెస్ లైక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, చదువులు అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు. టెన్నిస్, అట్ వన్ పాయింట్ లైక్ ఐ సడన్లీ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెన్నిస్ అండ్ ఐ నో దట్ ఐ హ్యావ్ టు ప్లే. ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్ అండ్ మార్నింగ్ ఈవినింగ్ కానీ. ఇప్పుడు నాట్ దట్ మనకి ఆ జనరేషన్లో పేరెంట్స్ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసే ఇదే లేదు, ఆడతారా ఆడండి. ఎవరు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా 4:30కి లేచి 5ంటికి సైకిల్ వేసుకొని గోయింగ్ టు ద టెన్నిస్, యునో ఇట్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ క్లియర్. నా ఇంట్రెస్ట్స్ అని ఒకటి ఉంటాయి కదా, అండ్ హిట్టింగ్ దట్ బాల్ ప్రేమ. ఐ యూస్ టు గో అలోన్ ఇన్ దట్ డార్క్, ఆ సైకిల్ వేసుకొని. అండ్ అమ్మ వాళ్ళు ఎవరన్నా లేచినా లేకపోయినా ఫ్రిడ్జ్లో నుంచి ఐ యూస్ టు జస్ట్ టేక్ కోల్డ్ బ్రెడ్ ఆర్ సమ్ పిక్కల్ ఆర్ సంథింగ్. It didn't matter to me. All I have to do is go to the court and play. And when I hit that ball and you know, that excitement, I was in everything. So every single thing in life for me was like enjoying and you know something which was, I won't say just fun, deeper than that. That whole process of, see, a activity anna kuda I always felt you should not do it for the sake of doing it.
but you should do it because you want to do it. Yeah. And so I had luckily all the, and I also feel I made it happen. You know, anything, be it my classes or then after that, which school I wanted to go to, which college I wanted to go to. So you had total clarity. I was very clear. I was like, my 11th and 12th, I want to go to Sherwood Hall, and I went there. I changed schools. After that, I wanted to join Stella Maris. And it is so tough to get a seat, I cannot tell you. And you got it. I got it. Well, it was sociology, but still, I wanted an easy subject also. I just wanted to be a graduate. So anything, every single thing ki naaku chala clarity undedi, and 90% of the time my parents are okay. But okokkasari edana clash vastund, especially Ammamma. Ammamma is the one who really brought us up, you know. Ammanu Nana chala chanuvu వాళ్ళతో బాగా స్పాయిల్ చేసేవాళ్ళు. బట్ ఈవెన్ అమ్మమ్మ కూడా స్పాయిల్ చేసేది కానీ స్ట్రిక్ట్. షీ నోస్ ఆల్ ఆర్ ట్రిక్స్. అండ్ సో వాట్ హ్యాపెన్ వాజ్ లైక్ యూనో అప్పుడప్పుడు ఆ క్లాషెస్ వచ్చేసేటప్పుడు కూడా నేను వాళ్ళ మాట వినేదాన్ని కాదు. వాళ్ళు దట్ ఈస్ నాట్ బికాస్ ఐ వాంట్ రిబెల్, బట్ బికాస్ నాకు చాలా క్లారిటీ ఉంది. నో, ఐ వాంట్ టు డూ దిస్. అండ్ మేబీ ఎప్పుడైతే మీకు కావాల్సింది చేయలేకపోయావో, అంటే అప్పుడు మేబీ చాలా డౌన్ అయిపోయి ఒక రకంగా ఉండుండేమో, అది రియలైజ్ అయ్యి ఉంటావు ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైం లో. నాకు ఆ డౌన్ అయ్యేది కూడా ఉండదు ప్రేమ. ఏంటి తెలుసా, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యూస్ టు ఫైట్ విత్ మై పేరెంట్స్ టు ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్, యూనో, బికాజ్ వాళ్ళు ఇది కాదు అది అంటే వేరే ఏదైనా చేస్తే నాకు కాంప్రమైజ్ అయ్యే ఒక ఫీల్ వస్తుంది. దట్ ఈస్ నాట్ హౌ ఐ వాంట్ టు లీడ్ మై లైఫ్, యూనో. అండ్ దెన్ ఏదైనా ఒకటి కావాలి అనుకున్నది జరగకపోయినప్పుడు ఐ డోంట్ రియలీ ఫీల్ డౌన్, యూనో. వై? Because I keep trying and I'm busy with that process. I'm so busy with that process. That's what happened with acting for so many years. And time flew. It was not like I was suffering, but I was just trying. And in that whole process, something beautiful came out. Yes, I was about to say that. Yeah. అయితే మంచులా మీరు 5 అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కదా? 5. యు ఆర్ మిడిల్, మధ్యలో. కరెక్ట్, మధ్యలో. సో మిగతా 4 ఎలా ఉండేవారు మంజుల? అందరూ అంటే ఇంచుమించు నీలాగే ఉండేవారా, లేదులే అమ్మ నాన్న చెప్పినట్టు ఇందాం, లేకపోతే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్న స్ట్రిక్ట్ పేరెంట్స్ కాదు ప్రేమ. అయినా కాకపోయినా ఇప్పుడు కొన్ని చెప్తారు, ఇది చేసుకో అది చెయ్యాలి, అదేంటో అలాగా ఇట్లా చేయాలి అట్లా చేయాలని కాకుండా ఆల్ 5 of us were really given freedom. బట్ నేనే ఎక్కువగా రిబెలియస్గా ఉండేదాన్ని. బట్ 5 వేరే, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. అవునా? ఆల్ 5 ఐఎమ్ టెలింగ్ యూ, సేమ్ పెంపకం, సేమ్ ఇది. అలా ఎలా డిఫరెంట్గా ఉంటారో మరి. వాట్ ఈస్ దాట్? ఐ డోంట్ నో. యా. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ బ్రింగింగ్ అప్. అదంతే, అది ఒక నేచర్ అని ఉంటుంది కదా. యూ షుడ్ సీ మై సిస్టర్స్, ఎంత స్వీట్గా, ఎంత వాళ్ళు అసలు సాఫ్ట్ గా, సైలెంట్ గా, వాళ్ళు వాళ్ళ లోకల్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కదా. యు ఆర్ వెరీ అవుట్ దేర్, అంటే వైబ్రెంట్. దే ఆర్ ఆల్సో ఆఫ్ కోర్స్ వైబ్రెంట్, బట్ ఐ ఫీల్ దే వెరీ కంటెంట్. దే వెరీ లైక్ యూనో నైస్. దే జస్ట్ ఈజీ గోయింగ్ అండ్ హ్యాపీలీ పెళ్ళి అవ్వాల్సిన టైంలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు పుట్టాల్సిన టైంలో పిల్లలు. But that is lovely prema. I think it's nice and it is their quality. And so I've always, ante every choice valladi. Absolutely. And you have to live life the way you want to kada. Yeah. అయితే ఎప్పుడు నటి కావాలి. ఇప్పుడు మనం వీడియో చేసింది అదే, నటిని కావాలి అన్న ఒక తపన, ఒక కోరిక. ఎన్నో ఏళ్ళు వెయిట్ చేసావు దానికోసం, ఏదో ఒకటి చెయ్యాలి, ఒక మంచి నటిని కావాలి అన్న ఒక తపన. ఎప్పుడెప్పుడు అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సెట్ బ్యాక్. అంటే ఒక్కోసారి ఫ్యాన్స్ వద్దన్నారు, ఒకసారి ఇంట్లో నాన్నగారు ఎందుకు లేమ్మా అన్నారు, ఒక్కసారి నీకే సరిగా అంటే నువ్వేదైతే కోరుకున్నావో ఆ రోల్స్ రాలేదు. సో ఇట్లా జరుగుతున్నప్పుడల్లా వాట్ కైండ్ ఆఫ్ ఫేజ్ వాజ్ ఇట్? అంటే ఆ డిజెక్షన్, ఆ రిజెక్షన్, ఆ డిసప్పాయింట్మెంట్ ఏ స్థాయిలో ఉండేది? See, first of all, I won't say it was dejection or rejection. It was just not being given the opportunity and okati untundi prema. That is very unique to me only, I think. Endukante
ఇప్పుడు ఒకటి జరిగింది జరగలేదు అనేది వేరే విషయం, అసలు ఛాన్సే దొరకట్లేదు అనేది ఉంటుంది కదా. మరి బ్యాగేజ్ యూ క్యాన్ క్యారింగ్ అ బ్యాగేజ్. అమ్మో కృష్ణ గారి కూతురికి ఎలా ఏ రోల్ ఇస్తాం మనం అని అనుకుంటారు కొంతమంది. కూడా అయి ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ నేను చేయను అనేది క్లియర్ గా చెప్పేశాము. లైక్ యూనో వాట్ ఎవర్. సో నాన్నగారు ఎప్పుడైతే 2-3 times we tried, you know, all the 2-3 సార్లు ఫ్యాన్స్ తో ప్రాబ్లము. సో మెయిన్ గా యాక్చువల్లీ మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్ వాస్ నిజంగానే అభిమానులతో, యూనో. అండ్ వి ఆల్సో, మై డాడ్ వాస్ ఆల్సో క్లియర్. బట్ యూనో వాట్ ప్రేమ, ఇన్ ద సేమ్ బ్రెత్ ఐ ఫీల్ ఐ హ్యావ్ డన్ వాట్ ఐ వాంటెడ్. షో చేశాను, కావ్యస్ డైరీ చేశాను. సో నాకు ఒక క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ యాక్చువల్గా వచ్చింది. సో ఐ వాంట్ సే దట్ oh it is all disappointment, but if I would have done a regular heroine ఏమై ఉండేదో I don't know. So that is there because at the end of the day నేను ఆ రోల్స్ నాకు సూట్ అయినట్టు నేను ప్రొడ్యూస్ చేసుకున్నాను. బట్ ఐ కెన్ సే దట్ డెఫినెట్లీ నా క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ అనేది దాంట్లో సాటిస్ఫై అయింది. 100% అయింది. బికాజ్ ఐ నో వాట్ ఈస్ యాక్టింగ్, ఐ నో, అండ్ ఐ ఆల్సో నో మై లిమిటేషన్స్. పెద్ద కొంది అర్థమైంది నేను రెగ్యులర్ హీరోయిన్ అయి ఉండలేను. వాట్ వాజ్ ఐ ట్రైంగ్ టు డూ? దట్ యూత్ లో ఆ గ్లామరు నాన్నగారు లాగా అనుకోవాలి, అంతేకాని ఇట్ వాజ్ ఐ వాజ్ నాట్ కట్ అవుట్ ఫర్ ఇట్ ప్రేమ. అండ్ ఐ కుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్. ఆ డాన్సెస్ కానీ, అండ్ వాట్ వర్ ద ఇంట్రెస్టింగ్ రోల్స్ ఏమైనా ఉండినాయా? లేవు, యునో. సో that was not at all it. So as I was like getting a little bit more wise, and but it took a while for me to really figure out what I want. But I am so clear, I'm so enjoying myself, you know, creating the story and then making it all come out, you know, that becoming in the physical world, manifesting, my characters coming to life. So first time asal when you decided లేదు ఐ థింక్ నేను యాక్ట్ చేయగలుగుతాను, నాకు యాక్టింగ్ వచ్చు, ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ అని అసలు అది ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ ఈవెన్ దో ఐ హ్యాడ్ ద డిజైర్, చాలా రోజులు నేను అసలు బయట చెప్పలేదు. ఎందుకంటే చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీ, అమ్మమ్మ కానీ చాలా కన్జర్వేటివ్గా పెంచారు మమ్మల్ని. సో చాలా రోజులు చెప్పలేదు. అండ్ అసలుకే అది ఉన్నా కూడా నో ఐ కెనాట్ బికమ్, యునో. And I was really, direction was my first love. When I was 18 years old, I had learnt a course. Varaprasad Rao Garani, first time naku guru. Okay. He is no more, but I had put his name in the thank you cards of my titles. And he told me all about story and how to tell stories. So definitely direction is my first love. But then నేను కొన్ని ఆ కోర్స్ చేసిన తర్వాత ఐ వాజ్